యావత్ సినిమా ప్రపంచం అంతా కూడా ఒక గొప్ప నటుణ్ణి కోల్పోయాము అని చెప్పేసి శోక సంద్రంలో మునిగిపోయారు ప్రదీప్ సింగ్ రావత్ గారు. ఆయన చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా మనందరి మదిల్లో అంటే అదే విధంగా నిలిచిపోతాయి. చెరగని ముద్ర వేసుకున్నాడు. ఒక విలన్గా చేసిన, కామెడియన్గా చేసిన, అంటే ఆల్మోస్ట్ ఇలాంటి క్యారెక్టర్లే చేశారు. ఎలాంటి క్యారెక్టర్ చేసినా కూడా ప్రేక్షకుల మదిలో మాత్రం చెరగని గుర్తింపుని ఖచ్చితంగా సొంతం చేసుకున్నారు. ఒక సై సినిమాలో భిక్షు యాదవ్గా కావచ్చు, ఛత్రపతి సినిమాలో రాజ్ బిహారీగా కావచ్చు, ఇంకా ఏ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ చేసినా కూడా ఆఖరికి నేను శైలజ లాంటి సినిమాల్లో అంత గొప్ప విలన్గా చేసినటువంటి వ్యక్తి ఒక కామెడియన్గా సైడ్ రోల్గా కూడా కనిపించాడు. అంటే ఎలాంటి పాత్రలో అయినప్పటికీ కూడా అంటే అందులో ఒదిగిపోయి లీనమైపోయి చేస్తారన్నమాట. ఆయన యొక్క ఆ నటన స్కిల్స్కి ఎన్నో అవార్డులు వచ్చాయి, ఎన్నో రివార్డులు వచ్చాయి. చేసినటువంటి ఫస్ట్ సినిమాకే 3 అవార్డులు వచ్చాయన్నమాట. అంటే అప్పట్లో సంతోషం అవార్డు కానీ, నంది అవార్డు కానీ, ఫిలింఫేర్ అవార్డు కానీ, గొప్ప నటుడిగా అలాంటి ఒక అవార్డు కానీ చాలా అవార్డులు సొంతం చేసుకున్నారు. ఓన్లీ తెలుగు భాషలోనే కాదు, దాదాపుగా అంటే హిందీ, మలయాళం, కన్నడ, సో ఈ బెంగాలీ కావచ్చు, దాదాపు 11 భాషల్లో నటించారు. అంతటా కూడా తన యొక్క గుర్తింపుని ఏ విధంగా వ్యాప్తి చెందించుకున్నాడు అంటే ఎవర్ గ్రీన్ అన్నమాట. ఆయన లేకపోయినప్పటికీ సినిమాల రూపంలో మాత్రం ఎప్పటికి కూడా బ్రతికే ఉంటాడు అని చెప్పేసి చాలామంది కూడా భావిస్తూ ఉన్నారు. అండ్ ఆయన యొక్క భార్య కూడా, అంటే నా భర్త సినిమాల్లో విలన్గా కనిపించుండొచ్చు కానీ రియల్ లైఫ్లో మాత్రం నిజంగా చాలా చాలా సున్నితమైనటువంటి మనసున్నటువంటి వ్యక్తి, చిన్నపిల్లలాగా ఉంటాడు అని చెప్పేసి చెప్పడం. సో ఆమె కూడా మన తెలుగు అమ్మాయి అన్నమాట. తెలుగు అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ప్రదీప్ సింగ్ రావత్ గారు జబల్పూర్లో జన్మించారనమాట. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి తెలుగింటికి అల్లుడైపోయిన తర్వాత ఇంకా అంటే వాళ్ళు వీళ్ళని కాదు, ప్రతి ఒక్క లాంగ్వేజ్లో ఆయన సినిమాలు చేశారు కాబట్టి అందరూ కూడా వాళ్ళు సొంత బిడ్డలాగా చూసుకుంటే వాళ్ళనమాట ప్రదీప్ సింగ్ రావత్ గారిని. సో మరి ఆయన చాలా రోజుల నుంచి కూడా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నాడట. సో మరి నెల క్రితం ముంబైలోని కోకిలాబాయి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అయితే నిన్న రాత్రి సడన్గా విషమంగా పరిస్థితి అనేది తీవ్ర స్థాయికి వెళ్ళిపోవడము, ఆ తర్వాత గుండెపోటు రావడం, ఒకవైపు ఏమో బ్లడ్ క్యాన్సర్, ఆ తర్వాత గుండెపోటు రావడం అనేది ఇంకా ఆయన బాడీ తట్టుకోలేక తను ఛాలెంజ్ చేశాడనమాట. ఆయన కనుమూయడం జరిగింది. ఈ వార్త తెలిసిన తర్వాత సినిమా ఇండస్ట్రీ, యావత్ సినిమా ప్రపంచం అంతా కూడా ఒక గొప్ప నటుడిని మేము కోల్పోయాము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చాలా చాలా బాధపడుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో లెజెండరీ యాక్టర్లందరూ కూడా చనిపోతూ ఉన్నారు, సినిమా ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉన్నారు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ప్రేక్షకులందరూ కూడా వాళ్ళకు సర్ది చెప్పుకుంటూ ఉన్నారు, ఇండస్ట్రీ వాళ్ళు కూడా. అంటే అందరం కూడా ఏదో ఒక రోజు ఈ విధంగా పోవాల్సిన వాళ్ళమే, కానీ ఒకరు ముందు ఒకరు వెనకాల అని చెప్పేసి ఇంకా వాళ్ళు చేసినటువంటి ఆ క్యారెక్టర్ల రూపంలో, ఆ పాత్రల రూపంలో, ఆ సినిమాల రూపంలో ఎప్పటికి కూడా మన మధ్యలో ఉంటారు, బ్రతికే ఉంటారు అని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. సో మరి ప్రదీప్ సింగ్ రావత్ గారి యొక్క పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలి అని చెప్పేసి అందరూ కూడా కోరుకుందాం.